హాయ్ ఎవ్రీవన్. మనం ఈరోజు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో భాగంగా డిక్సన్ టెక్నాలజీస్ లిమిటెడ్ క్వార్టర్లీ రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాము. ఇది రికమెండేషన్ కాదు, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మనం ఏదైనా ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఎమోషన్స్ కన్నా కామన్ సెన్స్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అప్పుడే తక్కువ తప్పులు చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు కన్సాలిడేటెడ్ రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాము. ఇక్కడ అమౌంట్ చూసినామంటే ల్యాక్స్లో ఉంది. మనం ఈ ల్యాక్స్ను క్రోర్స్గా కన్వర్షన్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. ఇక్కడ మనము ఇయర్ ఆన్ ఇయర్ అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ డిస్కషన్స్ చేయబోతున్నాము. మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయర్ ఆన్ ఇయర్కి ఇస్తామన్నమాట. ఇయర్ ఆన్ ఇయర్ అంటే ఈ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ లాస్ట్ ఇయర్ డిసెంబర్తో కంపేర్ చేస్తాము, అది ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్. అలాగే సెప్టెంబర్ క్వార్టరు డిసెంబర్తో కంపేర్ చేస్తే అది క్వార్టర్ ఆన్ క్వార్టర్. సో ఫస్ట్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 2404 క్రోర్స్ వచ్చింది, ఇప్పుడు 4818 క్రోర్స్. సో ఇక్కడ చూసినామంటే వీళ్ళ రెవెన్యూ అనేది డబుల్ అయిందన్నమాట. 2404 నుండి 4818. సో ఇక్కడ డబుల్ అయింది, ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. నెక్స్ట్ అదర్ ఇన్కమ్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 2.8 క్రోర్స్ అయితే ఇప్పుడు వచ్చి 2.3 క్రోర్స్ అనమాట. ఇక్కడ అదర్ ఇన్కమ్ అనేది పెద్దగా చేంజ్ కాలేదు, దీన్ని ఎక్స్క్లూడ్ చేసుకుందాము. సో ఈ రెవెన్యూ జనరేట్ చేయడానికి వీళ్ళు ఎంత ఎక్స్పెన్సెస్ చేసినారనేది తెలుసుకుందాము. ఇక్కడ ఎక్స్పెన్సెస్ చూసినామంటే కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. సో లాస్ట్ ఇయర్ 2009 క్రోర్స్ అయితే ఇప్పుడు 4345 క్రోర్స్. సో ఇక్కడ రెవెన్యూస్ పెరిగినాయి, దాంతోపాటు కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ కూడా పెరిగింది, ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ చేంజ్ ఇన్ ఇన్వెంటరీస్. లాస్ట్ ఇయర్ 130 క్రోర్స్ అయితే ఇప్పుడు 46 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ చేంజ్ ఇన్ ఇన్వెంటరీస్ అని తగ్గింది, సో ఇది పాజిటివ్ పాయింట్. నెక్స్ట్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. సో లాస్ట్ ఇయర్ చూసినట్టే 63 క్రోర్స్ అయితే ఇప్పుడు 86 క్రోర్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దగ్గర 23 క్రోర్స్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ పెరిగినాయి అన్నమాట. సో ఈ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అనేది ఎందుకు పెరిగింది అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే మేనేజ్మెంట్ ఏమన్నా కమిషన్ తీసుకుంది ఆ ప్రాఫిట్స్లో లేదా సో ఎంప్లాయీస్ పెరగడం వల్ల సో అప్పుడు వాళ్ళ శాలరీస్ పెరిగినాయి అనేది తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడ రెవెన్యూస్ పెరిగినాయి కాబట్టి ఒకటి ఎంప్లాయీస్ పెరిగిండొచ్చు అనమాట. సో దానివల్ల వాళ్ళ శాలరీస్ కూడా పెరిగింటాయి అనమాట. అలాగే ఎంప్లాయీస్కి అనేది హైక్లు అలాగే బోనస్ ఇచ్చినా కూడా వాళ్ళ శాలరీస్ పెరిగింటాయి అనమాట. సో ఇక్కడ మనము ఇది ఎందుకు పెరిగింది అనేది డీటెయిల్గా అనలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫైనాన్స్ కాస్ట్. సో లాస్ట్ ఇయర్ చూసినామంటే 15 క్రోర్స్ ఇప్పుడు 22 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ ఫైనాన్స్ కాస్ట్ అనేది 7 క్రోర్స్ పెరిగింది. సో 7 క్రోర్స్ పెరిగినా కూడా వీళ్ళు ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ పే చేస్తున్నారు, అంటే ఇది జీరో డెబ్ట్ కంపెనీ అనమాట, ఇది పాజిటివ్ పాయింట్. నెక్స్ట్ డిప్రిషియేషన్. లాస్ట్ ఇయర్ చూసినామంటే 29 క్రోర్స్ అయితే ఇప్పుడు 40 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ 11 క్రోర్స్ పెరిగింది, దీన్ని ఇగ్నోర్ చేసుకుందాము. నెక్స్ట్ అదర్ ఎక్స్పెన్సెస్. లాస్ట్ ఇయర్ చూసినప్పుడు 90 క్రోర్స్ అయితే ఇప్పుడు 155 క్రోర్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకు ఈ రెవెన్యూస్ అలాగే ఎక్స్పెన్స్ వల్ల ఏమర్థమైందంటే వీళ్ళకి రెవెన్యూస్ అనేది డబుల్ అయింది, దాంతోపాటు ఎక్స్పెన్స్లో కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్ అనేది కూడా డబుల్ అయింది. అలాగే ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అనేది 23 క్రోర్స్ ఇది పెరిగింది, అలాగే అదర్ ఎక్స్పెన్స్ అనేది పెరిగింది అనమాట. సో ఇప్పుడు రెవెన్యూస్లో ఉంటే ఎక్స్పెన్సెస్ తీసేస్తే మనకు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది. ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ లాస్ ఆఫ్ జాయింట్ వెంచర్. సో ఇక్కడ చూసినామంటే 69 క్రోర్స్ లాస్ట్ ఇయర్, ఇప్పుడు వచ్చి 123 క్రోర్స్ అనమాట. అలాగే షేర్ ఆఫ్ ప్రాఫిట్ జాయింట్ వెంచర్, ఓకే ఇక్కడ ప్రాఫిట్స్ వచ్చినాయన్నమాట 69 ల్యాక్స్, ఇప్పుడు 1.9 క్రోర్స్. సో ఓవరాల్గా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 70 క్రోర్స్ వస్తే ఇప్పుడు 125 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది ఎంత పెరిగిందంటే 55 క్రోర్స్ పెరిగింది. తర్వాత ట్యాక్స్ ఎక్స్పెన్సెస్, దీంట్లో కరెంట్ ట్యాక్స్. సో లాస్ట్ ఇయర్ 18 క్రోర్స్ పే చేసినారు, ఇప్పుడు 29 క్రోర్స్ అనమాట. సో ఎందుకంటే ఇక్కడ వీళ్ళకు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది 70 క్రోర్స్ నుండి 125 క్రోర్స్ పెరిగింది, దానివల్ల వీళ్ళు కరెంట్ ట్యాక్స్ అనేది ఎక్కువ పే చేసినారు, 18 క్రోర్స్ నుండి 29 క్రోర్స్ పెరిగింది. నెక్స్ట్ డిఫర్డ్ ట్యాక్స్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 82 క్రోర్స్ పే చేస్తే ఇప్పుడు 2.46 క్రోర్స్ క్రెడిట్ అయిందనమాట. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ టు ఎర్లియర్ ఇయర్స్, ఇక్కడ
32 lakhs క్రెడిట్ అయితే ఇక్కడ 1.6 crores డెబిట్ అయిందనమాట. సో ఓవరాల్ టోటల్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 18 crores పే చేస్తే ఇప్పుడు 28 crores పే చేసినారు. సో నెట్ ప్రాఫిట్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 51 crores ఇప్పుడు 97 crores. సో 51 crores నుండి 97 crores పెరిగింది అంటే ఇక్కడ 46 crores నెట్ ప్రాఫిట్ పెరిగింది అనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. అంటే ఇక్కడ దగ్గరగా సో 90% ప్రాఫిట్స్ పెరిగిందనమాట. అలాగే ఇప్పుడు క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తాము. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినామంటే ఇక్కడ రెవెన్యూస్ 4,943, 4,820. సో ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తే వీళ్ళకి తగ్గినాయి అనమాట రెవెన్యూస్. అలాగే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ సో లాస్ట్ ఇయర్ 148 crores అయితే ఇప్పుడు 125 crores అనమాట. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ వీళ్ళకు తగ్గింది. తర్వాత నెట్ ప్రాఫిట్ చూసినామంటే సెప్టెంబర్ క్వార్టర్లో 113 crores అయితే ఇప్పుడు 97 crores అనమాట. సో ఇక్కడ కూడా తగ్గింది. సో మనకి ఇప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ బట్టి ఏమర్థమైందంటే డిక్సన్ టెక్నాలజీస్కు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చింది, కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ అనేది తగ్గిందనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఎర్నింగ్ పర్ షేర్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 8 rupees 74 paise అయితే ఇప్పుడు 16 rupees 29 paise అనమాట. సో ఇక్కడ ఎర్నింగ్ పర్ షేర్ కూడా డబుల్ అయింది. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. సో డిక్సన్ టెక్నాలజీస్కు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ బాగా వచ్చినాయి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం తగ్గిందనమాట. సో ఇప్పుడు దీని వాల్యుయేషన్ ఎలా ఉందో చెక్ చేస్తాము. ఇక్కడ స్క్రీనర్ ఓపెన్ చేసినాము. సో వీళ్ళ కరెంట్ పీ చూస్తాం. కరెంట్ పీ చూసినట్టే 102 ఉందన్నమాట. అంటే 102 అనేది పీ అనేది ఎక్కువ అనమాట, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 3 years పీ చూసినట్టే 118. సో ఇప్పుడు ఇక్కడ 3 years పీ కరెంట్ పీతో కంపేర్ చేసినప్పుడు కరెంట్ పీ తక్కువ ఉంది. అంటే మనం 3 yearsతో కంపేర్ చేసినప్పుడు డిక్సన్ టెక్నాలజీస్ అనేది ఇప్పుడు అండర్ వాల్యూలో ఉందన్నమాట. అలాగే ఇక్కడ ఆర్ఓసీ చూసినామంటే ఆర్ఓసీ 24.2%, ఆర్ఓఈ చూసినాం 22.5%. సో ఆర్ఓసీ అనేది బాగుందన్నమాట. అలాగే 3 years కంపేర్ చేసినప్పుడు ఇక్కడ 22.9%, ఇక్కడ 22.5, రెండు సేమ్గా ఉంది. అలాగే ఇక్కడ 25.6%, 24.2% ఇక్కడ దగ్గరగా ఉందన్నమాట. ఇప్పుడు మనము డిక్సన్ టెక్నాలజీస్ లాస్ట్ 1 year ప్రైస్ ఎలా పెరిగింది అలాగే రిజల్ట్స్ ఎలా వచ్చాయని చెక్ చేస్తాము. ఇక్కడ సెప్టెంబర్ క్వార్టర్లో చూసినామంటే వీళ్ళకు ప్రాఫిట్స్ అనేది 42.7%, ఇక్కడ బాగా వచ్చిందనమాట. అలాగే జూన్ క్వార్టర్ చూసినామంటే 40.98%, ఇక్కడ కూడా బాగా వచ్చింది. అలాగే మార్చ్ క్వార్టర్ చూసినామంటే 25%, ఇక్కడ కూడా బాగా వచ్చింది. సో డిసెంబర్ క్వార్టర్ చూస్తే 10% ఇక్కడ ఫ్లాట్గా ఉందన్నమాట. సో ఇక్కడ యావరేజ్. సో డిక్సన్ టెక్నాలజీస్ లాస్ట్ 4 quarters చూస్తున్నామంటే 3 quarters అనేది చాలా బాగా వచ్చింది, ఒక క్వార్టర్లో ఫ్లాట్గా వచ్చిందనమాట. అలాగే ఇప్పుడు కరెంట్ క్వార్టర్లో చూసినామంటే రిజల్ట్స్ అనేది బాగా వచ్చిందనమాట. సో లాస్ట్ 4 quartersలో 3 quarters బాగా వచ్చింది, 1 quarter ఫ్లాట్గా వచ్చింది. అలాగే ఇప్పుడు కరెంట్ క్వార్టర్లో రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చింది. సో దీని ప్రైస్ అనేది ఎలా చేంజ్ అయిందో చూస్తాము. ఇక్కడ 1 year ముందు దీని ప్రైస్ వచ్చి 2,679 ఉంది. సో లాస్ట్ 3 quarters రిజల్ట్స్ బాగా వచ్చింది, అంతకుముందు క్వార్టర్ కూడా ఫ్లాట్గా ఉంది. ఓకే, దీనివల్ల దీని రిజల్ట్స్ అనేది 2,679 నుండి ఎంత పెరిగిందంటే ఇక్కడ 6,500 వరకు పెరిగింది. మళ్ళీ కొంచెం తగ్గి ఇప్పుడు కరెంట్ వచ్చి 5,860 ఉందన్నమాట. అంటే ఇక్కడ చూసినామంటే సో ఇది దగ్గర 110-120% పెరిగిందనమాట. ఎందువల్లంటే లాస్ట్ 4 quarters రిజల్ట్స్ బాగా వచ్చినాయి, దానివల్ల ప్రైస్ కూడా పెరిగిందనమాట. అలాగే ఈ కరెంట్ పీ చూసినామంటే ఇప్పుడు 102% ఉంది. సో ఇప్పుడు 3 years పీ చూసినామంటే ఇక్కడ 3 years 118 ఉందన్నమాట. అలాగే 5 years చూసినప్పుడు 105. సో కరెంట్ పీ అనేది 3 years 5 years మీడియన్ పీ కన్నా తక్కువ ఉంది. అంటే మనము డిక్సన్ టెక్నాలజీస్ అనేది 3 years 5 yearsతో కంపేర్ చేసినప్పుడు కొంచెం చీప్గా ఉందన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ రాకముందు దీని పీ ఎలా ఉందో చూస్తాము. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత దీని పీ అనేది 102 ఉంది. సో రిజల్ట్స్ రాకముందు సో ఇక్కడ చూసినామంటే దీనికి రిజల్ట్స్ రాకముందు
113 ఉందన్నమాట. రిజల్ట్స్ వచ్చిన తర్వాత అంటే రిజల్ట్స్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ బాగా వచ్చినాయి. దానివల్ల దాని పి అనేది 113.8 నుండి 101కి తగ్గిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. అంటే రిజల్ట్స్ రాకముందు పోల్చుకున్నప్పుడు ఇప్పుడు డిక్సన్ టెక్నాలజీస్ చీప్గా ఉందన్నమాట. అలాగే దీని ప్రైస్ ఈరోజు ఎలా మూవ్ అయిందో చూస్తాము. ఇక్కడ చూసినామంటే దీని రిజల్ట్స్ అనేది మనకు సో 4కి వచ్చినాయన్నమాట. అంటే ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ వచ్చింది. సో మార్కెట్ అవర్స్లో ఇది ఎలా బిహేవ్ చేసిందో చూస్తాము. ఇక్కడ చూసినామంటే 1 డే చేంజెస్. సో ఇక్కడ మార్నింగ్ వచ్చి 5,864. సో తర్వాత ఈవినింగ్ వచ్చేవరకు ఇది బాగా పెరిగిందనమాట. 6,000 వరకు పోయింది. ఎంత పెరిగిందంటే 2% పెరిగిందనమాట. అంటే రిజల్ట్స్ రాకముందే ఇది వచ్చి 2% పెరిగింది. తర్వాత రిజల్ట్స్ బాగా వచ్చినాయి. రిజల్ట్స్ బాగా వచ్చిన తర్వాత దాని పిఈ అనేది సో ఇక్కడ 113 నుండి 101కి తగ్గిందనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే మన రిజల్ట్స్ రాకముందు పోల్చుకున్నప్పుడు ఇది ఇప్పుడు అండర్ వాల్యూలో ఉందన్నమాట. అలాగే ఇక్కడ డివిడెండ్స్ చూసినామంటే వీళ్ళు కంటిన్యూగా డివిడెండ్ అనేది పెంచుతూ పోతున్నారు అనమాట. ఇక్కడ 2021లో చూసినామంటే 1 రూపీ ఇచ్చినారు. 22లో చూసినామంటే 2 రూపీస్, 23లో చూసినామంటే 3 రూపీస్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే వీళ్ళు ప్రతి ఇయర్ డివిడెండ్ అనేది పెంచుతూ పోతున్నారు. కానీ ఇక్కడ తక్కువగా ఇస్తున్నారు కానీ పెంచుతున్నారు అనమాట. మనకు డిక్సన్ టెక్నాలజీస్ రిజల్ట్స్ వల్ల ఏమర్థమైందంటే వీళ్ళకి ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అనేది కొంచెం తగ్గింది. అలాగే దీని కరెంట్ పీ చూసినామంటే 3 ఇయర్స్ 5 ఇయర్స్ మీడియన్ పీతో కంపేర్ చేసినప్పుడు తక్కువగా ఉందన్నమాట. అంటే ఇప్పుడు డిక్సన్ టెక్నాలజీస్ కొంచెం చీప్గా ఉంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేమంటే డిక్సన్ టెక్నాలజీస్ అనేది గ్రోత్ సెక్టర్ స్టాకు. సో దానివల్ల దాని పీ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో ఇది రిజల్ట్స్ బాగా ఇచ్చినంత వరకు ఇది బాగా పెరుగుతూ పోతుంటుంది. రిజల్ట్స్ ఎప్పుడైనా సరిగ్గా రాలేదంటే అప్పుడు ఇది బాగా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అది గుర్తుపెట్టుకొని మనం లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయాలా వద్దా, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు అనేది మనము డీటెయిల్గా అనలైజ్ చేసుకొని తర్వాత డెసిషన్ తీసుకోవాలన్నమాట. అప్పుడే మనము తప్పులు చేయకుండా బాగా ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.